నాయకుడు కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనం పెందుతు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి అన్నమిరెడ్డి అదీప్ రాజు గారితో ఉన్నాం. మరి ఆయన పార్టీ ఎజెండాస్తో పాటు ఆయన థీమ్స్ ఏంటి, ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు కాబట్టి ఆయన ఏ అచీవ్మెంట్స్తో ఈరోజు ప్రజల్ని రీచ్ అవుతున్నారు, అలాగే ముఖ్యంగా ఇక్కడ ఈసారి ఎన్నికల్లో ఎలాంటి పోటీని ఎదుర్కోబోతున్నారు, ముఖ్యంగా ప్రజల నుంచి అదీప్ రాజు గారికి ఎలాంటి స్పందన వస్తుంది, ఇదే అంశాలని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాయకుడిలో ఈరోజు మన స్పెషల్ గెస్ట్ అన్నమిరెడ్డి అదీప్ రాజు గారు. మీరు నామినేషన్ వేయడం జరిగింది, ప్రచారాన్ని కూడా చాలా స్పీడ్గా చేస్తూ ఉన్నారు. మరి ప్రజల నుంచి ఎలాంటి స్పందన? నిజంగా ఇవాళ రాష్ట్రం అంతటా కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం రావాలి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రం బాగుంటుంది, రాజన్న రాజ్యం సాధ్యం అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళ ప్రజలందరూ కూడా ఒక్క అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ఆల్రెడీ ఫిక్స్ అయి ఉన్నారు. ఇవాళ కూడా చూసాం, నామినేషన్కి ఎన్ని వేల మంది వాళ్ళ తరలి వచ్చారో నిజంగా మేము కూడా అంత ఊహించలేదు. వాళ్ళ స్థానికంగా మరి ముఖ్యంగా పెందుర్తి నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు టీడీపీ బండారు సత్యనారాయణమూర్తి గారి మీద, ఆయన కొడుకు అప్పలనాయుడు గారు చేస్తున్నటువంటి అవినీతి అరాచకాల మీద ప్రజలందరూ కూడా విసిగిపోయి ఉన్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా ఆయన అమలు చేయకుండా, అంతేకాకుండా ఈ జన్మభూమి కమిటీలను వేసి నిరుపేదలందరినీ కూడా ఏ విధంగా దోచుకుంటున్నారో ఒక మాఫియా కమిటీ లాంటి దేశం దోచుకుంటున్నారు. ప్రజలందరూ కూడా వీటన్నిటిని కూడా విసిగిపోయి రేపు ఖచ్చితంగా అందరికీ కూడా మేలు జరగాలి అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు మాత్రమే సాధ్యమవుతుంది అనేటువంటి నినాదం ఇవాళ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు. నిజంగా ఇది చాలా శుభసూచకం. సార్, అంటే మీరు 2006 నుంచి కూడా రాజకీయ అరంగేట్రం చేయడం జరిగింది. ఇక్కడ ఎన్నో సర్పంచ్గా ఎన్నో సేవలు కూడా అందించడం జరిగింది. అయితే మొత్తంగా మీ రాజకీయ జర్నీని, ప్రస్థానాన్ని కనుక చూసుకున్నట్టయితే ఈరోజు ప్రజల్లో ఒక మంచి స్పందనతో మీరు ఎమ్మెల్యే అభ్యర్థిగా వెళ్ళబోతున్నారు. మరి మీ థీమ్స్? నిజంగా ఇప్పటికీ 13 సంవత్సరాల క్రితం అసలు తెలియలేదు, టైం కూడా ఏ విధంగా గడిచిపోయింది అనుకున్నది కూడా తెలియలేదు. డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతూ ఇంటికి వచ్చినటువంటి నేను అనుకోకుండా అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు బట్టి నామినేషన్ వేయడం అంటున్నది జరిగింది సర్పంచ్గా. వాళ్ళు మా కుటుంబం మీద ఉన్నటువంటి గౌరవంతో, అభిమానంతో మరి రాంపురం గ్రామ ప్రజలందరూ కూడా ఏకగ్రీవంగా నన్ను సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా నిరంతరం ప్రజలతోనే ఉంటూ ఇంకొక వ్యాపారం కానీ ఉద్యోగం కానీ ఏమీ కూడా పెట్టుకోకుండా నిరంతరం ప్రజలతోనే ఉంటూ ప్రజల సంక్షేమం కోసం అనేకమైన కార్యక్రమాలు చేయడం జరిగింది. ఏదైతే ఈ 13 సంవత్సరాల్లో ఒక్క పైసా కూడా అవినీతి చేయకుండా, అవసరం అనుకుంటే జోబీలో డబ్బులు ఖర్చు పెట్టి సాయం చేసేవాళ్ళం, కానీ ఏ రోజు ఎవరి దగ్గర చేయి చాపినటువంటి పరిస్థితులు లేవు. అదే మమ్మల్ని ఇవాళ ఈ స్థాయికి తీసుకొచ్చింది అనుకున్నది నేను చెప్తున్నాను. సార్, అంటే గత ఎన్నికలకి ఇప్పటికీ కనుక చూసుకున్నట్టయితే గత ఎన్నికల్లో కూడా వైసీపీ టీడీపీ పార్టీల మధ్యన విశాఖ జిల్లా వరకు కూడా చాలా హోరాహోరీ పోరు అనేది జరిగింది. అయితే ఈసారి కూడా అదే పోరు కొనసాగుతూ ఉంది. మరి ఈసారి ఎలా ఉంటుందని మీరు భావిస్తారు? ఈసారి అయితే వార్ వన్ సైడ్ అవుతుంది ఖచ్చితంగా. అంటే పోయినసారి చంద్రబాబు నాయుడు గారి మాటలు ఒక్కసారి నమ్మారు ప్రజలందరూ కూడా. ఎందుకంటే ఆయన ఇచ్చినటువంటి సుమారు 630 పైచిలకు హామీలన్నీ కూడా నెరవేరుస్తారేమో నిజంగా. దాంతో కూడా విడిపోయినటువంటి రాష్ట్రం, ఒక అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి ఉండాలి అనేటువంటి అనేకమైనటువంటి ఆలోచనల మధ్య వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని మరి ప్రజలందరూ కూడా గెలిపించడం జరిగింది. దాంతోపాటు మరి మోడీ గారు కానీ పవన్ కళ్యాణ్ గారి తాలూకా ఎఫెక్ట్ కూడా చాలా మట్టుకు ఆ రోజు వాళ్ళకి ప్లస్ అయింది. కానీ ఈరోజు ఆ పరిస్థితులు లేవు. ఇవాళ మరొక 10 పార్టీలతో కలిసికట్టుగా వచ్చినప్పటికీ ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా చంద్రబాబు నాయుడు గారిని కానీ ఇతర పార్టీలను కానీ నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఈరోజు ఒక నమ్మకం, ఒక భరోసా లాగా ఇవాళ ప్రజలందరూ కూడా ఫీల్ అవుతున్నారు. ఖచ్చితంగా రేపు మాకు అసలు పోటీ అనేటువంటిదే ఉండదు అనేటువంటిది అయితే మేము చెప్పేది. సరే, అంటే ముఖ్యంగా విశాఖపట్నంలో పెందుర్తి నియోజకవర్గం వరకు చూసుకున్నట్టయితే ఇక్కడ మీరు ప్రధానంగా గుర్తించిన అంశాలేంటి, సమస్యలేంటి, ప్రజల నుంచి ఇప్పుడు మీకు ఏదైతే మీరు ప్రచారాలకు వెళ్తున్నారో ఎలాంటి అభ్యర్థులను మీ ముందుకు వస్తారు? అంటే నేను సుమారు 4.5 సంవత్సరాల క్రితం కోఆర్డినేటర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి బాధ్యతలు అప్పచెప్పిన దగ్గర నుంచి నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజల తాలూకా సమస్యలు తెలుసుకుంటూనే ఉన్నాం. మీ పెందుర్తి నియోజకవర్గానికి అతి ముఖ్యమైన ప్రధానమైనటువంటి సమస్య మీ అందరికీ కూడా తెలుసు, పంచగ్రామాల భూ సమస్య. సింహాచలం దేవస్థానానికి పంచగ్రామాల ప్రజలకి ఉన్నటువంటి భూ సమస్య. మరి ఆ సమస్య వల్ల కొన్ని దశాబ్దాలుగా నలుగుతున్నటువంటి సమస్య కోసం మరి స్థానిక శాసనసభ్యులు బండారు సత్యనారాయణమూర్తి గారు ఎన్నికల సమయంలో
కొన్ని దొంగ దీక్షలు కూడా చేసి హామీలు కూడా ఇచ్చారు. మాకు అవకాశం ఇవ్వండి, అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో ఈ అంశాన్ని పరిష్కరిస్తాం, లేకపోతే రాజీనామా చేసి మీ తరపున మేము పోరాటం చేస్తామని చెప్పినటువంటి వ్యక్తి ఈ రోజు వరకు కూడా అంశం పరిష్కారం అవ్వకపోయినా కనీసం దాని మీద మాట్లాడేటువంటి పరిస్థితులు లేవు. అప్పటికీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఇదే అంశం మీద పంచగ్రామాల భూ సమస్యలు నెరవేర్చాలి అనేటువంటి ఉద్దేశంతో మరి మేము నిరాహార దీక్ష కూడా సుమారుగా 5.5 రోజుల పాటు నేను నిరాహార దీక్ష చేశాను. తర్వాత పాదయాత్రలు కూడా చేశాం. మరి ఈ మధ్యకాలంలో 2 నెలల క్రితం కూడా మరి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గడపని కూడా టచ్ చేస్తూ సుమారుగా 300 పైచిలుకు కిలోమీటర్లు 36 రోజుల పాటు ఒక సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర కూడా చేశాను. ప్రతి ఒక్క గడపని టచ్ చేశాను. అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటి, వాటిని ఏ విధంగా పరిష్కరించాలి అనేటువంటి పరిష్కార మార్గాలను కూడా కనుక్కొని మరి వెంటనే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. రేపు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మన పార్టీ అధికారంలోకి వస్తుంది, రాగానే ప్రతి ఒక్క సమస్యని కూడా పరిష్కరించి తీరుతాం. మరి ముఖ్యంగా పరవాడలో కానీ సబ్బవరంలో కానీ అనేకమైనటువంటి సమస్యలు. పరవాడ ప్రాంతంలో మరి ముత్యాలంపాలెం పంచాయతీలో ఉన్నటువంటి మత్స్యకారులు ఎవరైతే ఈ ఫార్మాసిటీ ఎన్టీపీసీ కాలుష్యం వల్ల మత్స్య సంపద అంతా కూడా కోల్పోయి ఉపాధి అవకాశాలు కోల్పోయినటువంటి పరిస్థితిలో మరి వాళ్ళందరికీ కూడా ఉపాధి అవకాశాలు కల్పించే దాంట్లో మరి ప్రభుత్వం విఫలమైంది. అదేవిధంగా తాడి, స్వయంభూవరం, పిట్టవానిపాలెం లాంటి గ్రామాలు పూర్తిగా కాలుష్యం కోరల్లో చిక్కుపడిపోతే వాటిని తరలిస్తామని చెప్పారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ సురక్షిత స్థానాలకు తరలిస్తామని చెప్పారు. అది కూడా ఎక్కడా కూడా జరగలేదు. మరి ఇవాళ పరవాడ మండలం అక్కడ ఎవరైనా డిగ్రీ చదువుకోవాలి అంటే అనకాపల్లిలో సబ్బవరం వెళ్ళి చదువుకునేటువంటి పరిస్థితి. అక్కడ ఒక డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేస్తామని చెప్పి ఆ హామీ నెరవేర్చలేదు. మరి ముఖ్యంగా సబ్బవరం మండలం వరకు వస్తే ఉత్తరాంధ్ర జిల్లాలకి కొన్ని లక్షల ఎకరాలకి సాగునీరు, తాగునీరు అందించేటువంటి ప్రాజెక్ట్ మరి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కార్యక్రమాన్ని మరి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు 2009 సంవత్సరం ఫిబ్రవరి 21న మరి ఆ ప్రాజెక్టు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ రోజు వరకు కనీసం ఒక కిటుకు కూడా ఆ ప్రాజెక్టు మీద పెట్టలేదు అంటే ఇవాళ ఈ ప్రభుత్వానికి ప్రజల పట్ల, ప్రజా సమస్యల మీద ఎంత చిత్తశుద్ధి ఉన్నది అనేటువంటిది మనందరికీ కూడా తెలుస్తుంది. ఏదేమైనటువంటి ఈ అన్ని సమస్యల మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళాం. రేపు మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని కూడా నెరవేర్చి తీరుతామనేసి మేము తెలియజేస్తున్నాం. వైఎస్ఆర్సీపీ విజయం, అన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలు, అలాగే అన్న మరి సంవత్సర కాలంగా మరి ఆయన చేసినటువంటి పాదయాత్ర, ఆ పాదయాత్రలో అన్నకు వచ్చినటువంటి అనేక అర్జీలు కానివ్వండి, లేకపోతే సమస్యలు కానివ్వండి, ముఖ్యంగా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టుకున్న నమ్మకం. ఆ నమ్మకం ఎందుకు పెట్టుకున్నారంటే 2014లో కూడా మరి అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయనపై ఎంత ప్రేమ ఉన్నా సరే అప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక 600 హామీలు పెట్టి మరి మహిళలు లక్షాధికారులు చేస్తామని, రైతులకు రుణమాఫీ చేస్తామని, అలాగే నిరుద్యోగ యువతులకు యువకులు ఉద్యోగాలు ఇప్పిస్తామని, లేకపోతే నిరుద్యోగ భృతని అనేకటువంటి హామీలు పెట్టడం వల్ల అప్పుడు కూడా ఒక 1 పాయింట్ దీంట్లోనే మరి ప్రభుత్వాన్ని మేము కోల్పోవడం జరిగింది. మరి ఇప్పుడైతే ప్రజలందరూ కూడా మేల్కొన్నారు, వాళ్ళు నమ్మం బాబు అనేటువంటి స్లోగన్స్ ఇస్తున్నారు. రానున్న కాలంలో అన్న జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టే దిశలోనే మరి ప్రజలందరూ ఉన్నారు. ముఖ్యంగా పెందుర్తి విషయానికి వచ్చేసరికి చిన్న వయసులో మరి తమ్ముడు అదీప్రాజ్ యూత్ కాంగ్రెస్ నుండి కూడా పనిచేశాడు. పార్టీని అన్న జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తిగా నమ్మాడు. అలాగే అన్న జగన్మోహన్ రెడ్డి గారి తరఫు పూర్తి ఆశీస్సులు కానివ్వండి, ఆయన నమ్మకాన్ని కూడా మరి అది పొందడం జరిగింది. ఆ దిశలో ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రజల సమస్యలపై ఎప్పుడు పోరాటం చేస్తూ, ఎప్పుడు కూడా ప్రజలే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ఏది చెప్తారో మీరు ఎప్పుడు ప్రజలతోనే ఉండండి అని ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఏది చెప్తారో అదే ఇప్పటి వరకు మరి పాటించాడు అక్కడ అభ్యర్థిగా ఉన్నటువంటి అదీప్ రాజు. తప్పకుండా ఆయన చేసినటువంటి సేవలు, అలాగే అన్న జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఏదైతే ఆయన చరిష్మా ఉందో ఈ రెండు కూడా మరి తప్పకుండా అక్కడ విజయం దశగా మరి అదీప్ ఉన్నాడు. అక్కడ ప్రత్యర్థిని చూసుకుంటే మరి బండారు సత్యనారాయణ గారు, ఆయన ఎంత సీనియర్ అయినప్పటికీ కూడా ఈ మధ్యకాలంలో చూస్తుంటే ఆయన కుమారుడు విపరీతమైన భూకుంభకోణాల్లో ఉన్నారు. అంటే అక్కడ దళితుల ఆస్తులు కూడా వాళ్ళు కొల్లగొట్టే పరిస్థితుల్లో ఉన్నారు. రీసెంట్గా చూస్తే మరి అక్కడ దళిత మహిళని వాళ్ళ రోడ్డు మీద తీసుకొచ్చి బట్టలు కూడా చించేసి ఆ ఆస్తి ఎలాగైనా లాక్కోవాలని చెప్పేసి ఎంత నీచమైన రాజకీయాలు చేశారో మరి ఈ రాష్ట్రం అంతా చూస్తున్నారు. ముఖ్యంగా పెందుర్తి నియోజకవర్గ ప్రజలు
ఆ సందర్భంలో కూడా మరి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళతో అండగా ఉంది. అలాగే తమ్ముడు కూడా మన అదీప్ కూడా అక్కడ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అదీప్ కూడా వాళ్ళకి చేయూతగా నిలుస్తూ వాళ్ళ కోసం పోరాటం చేసి మరి ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలకు కానివ్వండి, లేకపోతే ప్రభుత్వంలో ఉన్నటువంటి అక్కడ శాసనసభ్యుడు బండారు సత్యనారాయణ కానివ్వండి, అటు కుమారుడు కానివ్వండి, వాళ్ళు చేసే ప్రభుత్వ వ్యతిరేక పనులు, ప్రజా వ్యతిరేక పనులన్నీ కూడా మరి ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజల పక్షాన్ని నిలబడుతూ ప్రజల కోసం పోరాడడంలో మరి పూర్తిగా సక్సెస్ అయ్యాడని చెప్పేసి మేమైతే భావిస్తూ ఉన్నాం. ఆ సక్సెస్ని అన్న జగన్మోహన్ రెడ్డి గారి చరిష్మా, మా నవరత్నాలు ఇవన్నీ కూడా అక్కడ విజయడొంక మోగించడానికి మాకు ప్రధాన ఎజెండాగా అయితే మేము భావిస్తున్నాం. తప్పకుండా అదీప్ రాజ్ చాలా పెద్ద ఎత్తున భారీ మెజారిటీ అయితే విజయం సాధిస్తాడని చెప్పేసి మాకైతే నమ్మకం ఉంది. పెందుర్తి నియోజకవర్గం వరకు చూసుకున్నట్టయితే ఎప్పుడు కూడా టీడీపీకి ఫేవరబుల్గా ఉండే సెగ్మెంట్ ఇది కాన్స్టిట్యున్సీ. మరి ఆ నేపథ్యంలో ఈసారి ఫ్యాన్ గాలి కూడా చాలా స్పీడ్గానే వేస్తూ ఉంది ఇక్కడ ఈ నియోజకవర్గం వరకు చూసుకున్నట్టయితే. మరి ప్రధానంగా పోటీ మీకు అంటే జనసేన నుంచి కూడా కొంతమంది అభ్యర్థులు వస్తూ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో పోటీ ఎలా ఉంటుందని భావిస్తున్నారు? వాళ్ళు పోటీ పడాల్సింది నాకు తెలిసి 2వ స్థానం కోసం జనసేన మరియు టీడీపీ పోటీ పడేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది ఈ నియోజకవర్గంలో. దాంతోపాటు ఇంకో విషయం మీద కూడా వాళ్ళిద్దరూ కూడా పోటీ పడవచ్చు. ఎందుకంటే స్థానిక శాసనసభ్యులు బండారు సత్యనారాయణమూర్తి గారి కోసం కొత్తగా చెప్పవసరం లేదు. ఒక అనుభవజ్ఞుడు, సుమారుగా 30 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే 15 సంవత్సరాలు చేశారు, అనుభవం ఉందన్నటువంటి విషయం మీద మరి మొన్న 2014 ఎన్నికల్లో ఆయన గెలిపించడం జరిగింది. గెలిపించిన తర్వాత వాళ్ళ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా వాళ్ళ కొడుకు బండారు అప్పలనాయుడుతో పాటు ఏ విధంగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములన్నింటినీ కూడా కబ్జా చేస్తూ, క్వారీలన్నింటినీ కూడా అక్రమంగా తవ్వుకుంటూ ఏ విధంగా ఈ ప్రజలందరినీ కూడా దోచుకుంటున్నారో, ఒక రౌడీయిజమైనటువంటి పాలన చేస్తున్నారో అందరికీ కూడా తెలిసిన విషయమే. దీనికి తోడు మరి చింతలపూడి వెంకటరామయ్య గారు కూడా, ఆయన కూడా నాకు తెలిసి ఎక్కడా కూడా ఈయనకి తీసిపోరు. గాజువాక్లో మరి పీఆర్పీ సమయంలో ఎమ్మెల్యేగా అయినటువంటి ఆయన గాజువాక్లో ఉన్నటువంటి భూముల్ని కానీ ఏ విధంగా కబ్జా చేశారో, ఏ విధంగా సెటిల్మెంట్లు, రౌడీయిజం రాజకీయాలు చేశారో అందరికీ కూడా తెలుసు. ఇవాళ అక్కడ ఏమీ కూడా మిగల్చలేదు. ఒక పావలా వాటే ఉంటే అది కూడా మరి పల్లా శ్రీని గారు ఆ పావలా వాటాన్ని కూడా భుజించినటువంటి పరిస్థితి. అందుకే ఈరోజు మళ్ళీ పెందుర్తి నియోజకవర్గం మీద పడ్డారు. వాళ్ళు బండారు సత్యనారాయణమూర్తి గారు, చింతలపూడి వెంకటరామయ్య గారు కూడా వాళ్ళిద్దరికీ కూడా అవినీతిలో ఎవరు ఫస్ట్ అనేటువంటి పోటీలు పెడితే ఇద్దరు కూడా దానికోసం కొట్టుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మాకైతే ఎక్కడ కూడా పోటీ లేదు, మేము ఒక్కటే నినాదంతో వెళ్తున్నాం. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు బండారు సత్యనారాయణమూర్తి గారికి కానీ ఇతర నాయకులకు కానీ మీరు చాలా అవకాశాలు ఇచ్చారు. ఒక్క అవకాశం నాకు ఇవ్వండి, ఖచ్చితంగా ఇప్పటి వరకు మీరు చూడలేనటువంటి పాలన, ఒక నీతి నిజాయితీతో పారదర్శకతో కూడినటువంటి జవాబుదారీతనంతో కూడినటువంటి పాలన మీ అందరికీ అందిస్తాం, ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి మేము కోరుతున్నాం. ఖచ్చితంగా ఏదైతే పెందుర్తి నియోజకవర్గం ఉందో విశాఖపట్నం జిల్లా రాజకీయాల్లోనే ఒక ప్రాముఖ్యత కలిగినటువంటి నియోజకవర్గం. ఆ నియోజకవర్గం నుండి ఉత్తరాంధ్ర గర్వించదగ్గ నాయకులను అందించినటువంటి నియోజకవర్గం. కాకపోతే 2014లో బండారు సత్యనారాయణమూర్తి గారు మలిదశలో అక్కడ ఎమ్మెల్యే అయిన దగ్గర నుండి కూడా అరాచకాలకు, అక్రమాలకు, భూదందాలకు, అవినీతి కార్యక్రమాలకి అడ్రస్గా తయారైంది పెందుర్తి నియోజకవర్గం. అటువంటి తరుణంలో నిజంగా అన్నంరెడ్డి అదీప్ రాజ్ గారు అదే నియోజకవర్గంలో రాంపురం అనే గ్రామంలో యునానమస్గా సర్పంచ్గా ఎన్నికయ్యి అక్కడి నుండి తన సొంత నిధులతోనే దాదాపు అప్పట్లో 2004లో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో దాదాపు 80 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సొంతంగా రాజీవ్ గృహకల్ప నిర్మాణాల్లో మరిన్ని వసతులు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తే ఆ రోజు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు చెప్పారు, ఆ గృహ నిర్మాణాలకి మీ ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరిదైనా ఒక పేరు పెట్టమ్మా అన్నా సరే ఆ గృహ నిర్మాణాలకి గాంధీ నగర్ అని ఒక పేరు పెట్టి దేశం పట్ల ఉన్నటువంటి భక్తి కానీ, తనకి ప్రాతినిధ్యం వహించినటువంటి రాంపురం పట్ల ఉన్నటువంటి ప్రేమను కానీ ఆ చిన్న వయసులోనే చాటుకున్నటువంటి యువ నాయకుడిగా అదీప్ రాజ్ గారి యొక్క రాజకీయ ప్రస్థానం రాంపురం గ్రామం నుండి మొదలై అప్పట్లోనే రాష్ట్రంలోనే ది బెస్ట్ సర్పంచ్గా కూడా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి చేతుల మీదకి అవార్డు అందుకుని తర్వాత మారినటువంటి రాజకీయ పరిణామాల్లో తన జిల్లా యోజన విభాగ అధ్యక్ష పదవిని కూడా
తునప్రాయంగా విడిచిపెట్టి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ స్థాపించక ముందే ఆయన వెంట జగన్ యూత్ బ్రిగేడ్ అంటూ అడుగులు వేసినటువంటి యువ నాయకుడు అదిప్రజ్ గారు 2014 ఎన్నికల తర్వాత అప్పటి ఆ నియోజకవర్గ పోటీ చేసినటువంటి వ్యక్తి నియోజకవర్గాన్ని అర్ధంతరంగా వదిలేసి వెళ్ళిపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు బాధ్యతలు అప్పచెప్తే నాటి నుండి నేటి వరకు కూడా నిర్విరామంగా నియోజకవర్గంలో పార్టీని దినదినాభివృద్ధి చెందుతూ ఎంతెంత వరుడు ఎంతే అన్న చందంగా ఈరోజు నియోజకవర్గంలో నిన్న చూసినటువంటి నామినేషన్ ర్యాలీ దాదాపు 25,000 మందితో ఒక అద్భుతంగా నా భూతో నా భవిష్యత్ అనే విధంగా పెందుర్తి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని రెపరెపలాడిస్తున్నటువంటి తరుణం. ఖచ్చితంగా పెందుర్తి నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా బండారు చేసేటటువంటి కార్యక్రమాలు చూసి బండారు అంటేనే కంగారు పడేటటువంటి పరిస్థితుల్లో బండారు గారు ఆయన తనయుడు అప్పలనాయుడు గారు కూడా ఎంత దౌర్జన్యం ఎంత దౌర్భాగ్యం అంటే ఎప్పుడో మనం మహాభారతంలో ద్రౌపది వస్త్రాభరణం చూసాం తప్ప ఈ తరంలో ఉన్నటువంటి మాలాంటి యువకులు ఎవరికి అటువంటి ఆ సీన్ ఎలా ఉంటుందో తెలియదు. కానీ అటువంటి సీన్ మళ్ళీ కళ్ళకు కట్టినట్టు పెందుర్తి నియోజకవర్గంలో జర్రిపోతులపాలెం అనే గ్రామంలో ఒక దళిత మహిళను వివస్త్రణ చేసి బట్టలు చించి ఆమె భూమిని కాజేసేటటువంటి ప్రయత్నం అక్కడ పెందుర్తి నియోజకవర్గంలో బండారు సత్యనారాయణమూర్తి వాళ్ళ అబ్బాయి చేసినటువంటి పరిస్థితుల్లో ఆ రోజు కూడా అదీప్ రాజ్ గారు మా విజయసాయి రెడ్డి గారి నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆ కుటుంబానికి ఏ విధంగా అండగా ఉండి ఉద్యమించి తిరిగి ఆమె పట్టాన్ని ఆమె కలెక్టర్ ద్వారా వచ్చేంత వరకు కూడా సమస్యలపై నిరంతరం పోరాటం చేసినటువంటి వ్యక్తి అన్నంరెడ్డి అదీప్ రాజు. ఖచ్చితంగా ఆ నియోజకవర్గంలోని యువత అంతా కూడా నిజంగా ఇటువంటి ఒక యువకుడికి రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేకుండా మెట్టు ఎక్కుకుంటూ వచ్చినటువంటి ఆ యువ నాయకుడికి పెందుర్తి నియోజకవర్గ ప్రాతినిధ్యాన్ని కనుక అప్పచెప్పినట్టయితే శాసనసభలో దిక్కులు పెక్కటిల్లే విధంగా పెందుర్తి నియోజకవర్గ ప్రజల వాణిని బాణిని ఒక బలమై ఒక గలమై ప్రతిధ్వనించే ప్రజాప్రతినిధిగా అన్నంరెడ్డి అదీప్ రాజు గారు ఉంటారు అని చెప్పి ప్రజలంతా విశ్వసిస్తూ ఉన్నారు. కాబట్టే రేపు 11వ తారీఖున జరగబోయేటువంటి ఎలక్షన్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఫ్యాన్ గుర్తుపై ఓటేసి అన్నంరెడ్డి అదీప్ రాజు గారిని శాసనసభకు మరి అదేవిధంగా ఎంపీ సభ్యత్వానికి పార్లమెంట్ మెంబర్గా కాండ్రేగుల సత్యవతి గారిని బలపరుస్తూ తద్వారా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని రాష్ట్రానికి అందించడానికి ఆల్రెడీ పెందుర్తి నియోజకవర్గంలో ప్రజలందరూ డిసైడ్ అయిపోయారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఇప్పుడు వైకాపా పార్టీ నుంచి ఏదైతే ఎజెండాస్ ఉన్నాయో నవరత్నాలు కానీ లేకపోతే ఇతర పార్టీ మేనిఫెస్టోస్ కానీ వాటితో పాటు ఇక్కడ ఈ నియోజకవర్గం అభ్యర్థిగా మీరు కూడా ప్రజల నుంచి ప్రజల సమస్యల మీద ఎంతో పోరాడిన వ్యక్తి. మరి మీరు ఇంకా పార్టీ ఎజెండాస్తో పాటు మీరు ఇంకా ప్రజలకి ఏం చేయాలనుకుంటున్నారు? మహా విశాఖపట్నం గ్రేటర్ విశాఖపట్నం అని చెప్పుకునేటువంటి విశాఖపట్నం జిల్లాకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి వార్డులు మరి ముఖ్యంగా పెందుర్తి నియోజకవర్గం సంబంధించి 69, 70, 71, 55, 57 ఇలా కొన్ని వార్డులు ఉన్నాయి. ఇంకా ఈ గ్రేటర్ విశాఖపట్నంలో కూడా చాలా ప్రాంతాల్లో సరైనటువంటి రోడ్డు సదుపాయం లేదు, డ్రైనేజ్ సదుపాయం లేదు, కరెంట్ సదుపాయం లేనటువంటి గ్రామాలు కూడా ఉన్నాయి. ఖచ్చితంగా ఏ రోజు కూడా స్థానిక శాసనసభ్యులు వెళ్ళి వాటిని సందర్శించి దాన్ని సమస్యను పరిష్కరించాలి అనేటువంటి ఆలోచన ఏ రోజు కూడా చేయలేదు. మేము చెప్తున్నాం, నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, మాకు అవకాశం ఇవ్వండి, ప్రతి 6 నెలలకి కూడా ఒక పాదయాత్ర చేసుకుంటూ ప్రజల ముందుకు వస్తాను. నేను ఆ రోజు వచ్చినప్పుడు పాదయాత్ర చేసుకుంటూ వచ్చినప్పుడు నా వెనకాతల అధికారులు ఉంటారు, అధికారులను వెంట పెట్టుకొని మీ ప్రతి ఇంటికి కూడా నేను పాదయాత్ర ద్వారా వస్తాను, ఎక్కడైతే సమస్య ఉందో ఆ సమస్యను పరిష్కరించే ముందుకెళ్తానని చెప్పడం జరిగింది. అనేకమైనటువంటి సమస్యలు ఇది ఒకటే కాదు, ఇందాక నేను చెప్పినట్టు మరి ముఖ్యంగా ఈ పెందుర్తి నియోజకవర్గం తాలూకా పరిస్థితి ఎలా అయిందంటే అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అనేటువంటి విధంగా ఈ పెందుర్తి నియోజకవర్గం తాలూకు పరిస్థితి తయారైంది. ఎందుకంటే అనేకమైనటువంటి కంపెనీలు, ఒక ఫార్మాసిటీ అవనివ్వండి, ఎన్టీపీసీ అవనివ్వండి, హిందూజా అవనివ్వండి, మెట్టిక్ కానివ్వండి, ఇలా అనేకమైనటువంటి కంపెనీలు ఉన్నాయి. కానీ స్థానిక యువకులు ఎవరికి కూడా ఉద్యోగ అవకాశాలు లేవు. ఎవరికైనా ఒకవేళ కావాలి అంటే మరి ఏ విధంగా హోటల్లో మెనూ కార్డ్ సిస్టమ్ లాగా అమ్ముకునేటువంటి పరిస్థితి కూడా చూసాం. జనరల్గా మనం హోటల్కి వెళ్తే చూస్తాం, ఇడ్లీ ఒక రేటు, పూరి ఒక రేటు అని చెప్పి రేట్స్ ఉంటాయి. అదేవిధంగా ఇవాళ ఈ నియోజకవర్గంలో కూడా హిందూజాల ఎంప్లాయ్మెంట్కి అయితే ఒక రేటు, ఎన్టీపీసీ ఎంప్లాయ్మెంట్కి అయితే ఒక రేటు, ఫార్మాసిటీ అయితే ఒక రేటు అని చెప్పి వాళ్ళ తండ్రి కొడుకులిద్దరూ కూడా ఏ విధంగా ఉద్యోగాలను సైతం పేద ప్రజలకు ఎంతో కష్టపడి వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటే వాళ్ళకి వచ్చేటువంటి ఉద్యోగాలను సైతం డబ్బులు కమ్ముకునేటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఈ ఇబ్బందులు మాత్రం ఖచ్చితంగా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటువంటి ఇబ్బందులు లేకుండా అవసరం అనుకుంటే ఇందాక నేను చెప్పినట్టు ఎదుటివాడికి ఒక పైసా ఖర్చు పెట్టైనా ఆ ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి కార్యక్రమం చేస్తాం. కానీ ఎక్కడా కూడా చేయి చాపేటువంటి కార్యక్రమం
చేయం. మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, గ్రామ సచివాలయాలు అనేటువంటివి ఏర్పాటు చేసి, ఈ జన్మభూమి కమిటీలు లాంటి కమిటీలు కాకుండా గ్రామ సచివాలయాలు అనేటువంటివి ఏర్పాటు చేసి ఎవరికి ఏ సంక్షేమ కార్యక్రమం కావాలన్నా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఆ గ్రామ సెక్రటేరియట్లో దరఖాస్తు చేసుకుంటే 72 గంటల్లో ఆ సంక్షేమ కార్యక్రమం వాళ్ళకి అందించేటువంటి కార్యక్రమం, ఇలా అనేకమైనటువంటి కార్యక్రమాలు ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు రూపొందించారు. ఖచ్చితంగా ఈ సమస్యలన్నింటినీ కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్ళాం. వాటన్నిటి మీదుగా రేపు మన ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, రాగానే ఇవన్నీ కూడా ఖచ్చితంగా చేసి తీరుతామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇది ఇక్కడ అన్నమిరెడ్డి అదీప్రాజ్ గారు చెప్తున్నమాట. ఏంటంటే ప్రజల వద్దకే పాలన అన్నది మా ముందు ఉన్న ఎజెండా. మా ప్రభుత్వం మేము రాగానే ఖచ్చితంగా ప్రజలకు ఒక మంచి సుపరిపాలన అందించేందుకు మేమైతే శక్తివంచన లేకుండా కృషి చేస్తామని చెప్పేసి అంటున్నారు. మరి అదేవిధంగా ఈ నియోజకవర్గం సమస్యల్ని పరిష్కరించడానికి కూడా తన సొంత ఎజెండాస్తో కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ప్రజలకి ఒక మంచి పరిపాలన అందించడానికి ఒక అవకాశం ఇస్తే చాలు అని విజ్ఞప్తి చేస్తున్నారు.